రైట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతోంది. కాగా విజయోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. రాజ్ భవన్ దిల్ కుష గెస్ట్ హౌస్లో కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇక మరోవైపు రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి మంత్రి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం అందించారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎంకు కాసేపట్లోని ఆహ్వాన పత్రిక అందించనున్నారు మంత్రి పొన్నం. దీనికోసం కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం పలకనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎంకు కాసేపట్లోని ఆహ్వాన పత్రిక అందించనున్నారు మంత్రి పొన్నం. దీనికోసం కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చక్రి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీన సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇన్వైట్ చేయడానికి ఇప్పటికే మర్కుక్ మండలం అదేవిధంగా ఎర్రవెల్లి గ్రామానికి కేసీఆర్ ఉండే ఫామ్ హౌస్ కి ఇప్పటికే బయలుదేరి వెళ్ళినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు ఆర్కార వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు వెళ్లడం జరిగింది. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానించింది. ఇతర పార్టీల నేతలు కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది, గవర్నర్ ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా ఆహ్వానించేందుకు ఆయన అక్కడికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఆవిష్కరించే విగ్రహం ఉందో ఈ విగ్రహం ఆవిష్కరణ కోసము కేసీఆర్ ని ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్లడం జరిగింది. అయితే మరి కేసీఆర్ వీళ్ళ ప్రభుత్వ ఇన్వైట్ ను ఆహ్వానించి ఆయన ఒక విగ్రహావిష్కరణకు వస్తారా లేదా అనేది రాజకీయాల్లో మార్గం ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే ఇన్వైట్ చేయడానికి అయితే ప్రభుత్వం తరఫున అక్కడికి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకోవడం జరిగింది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.